గోంగూర పప్పు అంటారా? పప్పు గోంగూర అంటారా? ఏదైనా ఒకటే గదా! ఈరోజు రెసిపీ ఏంటంటే గోంగూర పప్పు. ఆ స్టైల్‌లో నేనెలా చేస్తున్నానో చూసేయండి. కందిపప్పు, పచ్చిశనగపప్పు కలిపి 1 కప్ తీసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా పచ్చిశనగపప్పు గూడా యాడ్ చేస్తే గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇసుకపోయే వరకు కట్ట గోంగూరని శుభ్రంగా కడుక్కొని, ఆ పప్పులో యాడ్ చేసుకొని, తగినంత కారం యాడ్ చేసుకొని, పసుపు గూడా యాడ్ చేసుకొని, కుక్కర్ మూత పెట్టుకొని 4 ఆర్ 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని, ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసేసి, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని, పప్పు గుత్తితో తిప్పుకోవటమే. పప్పు కంటే గోంగూర ఎక్కువుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తిప్పుకున్న పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని మీకిష్టమైతే తాలింపు పెట్టుకోవాలి. కొంతమంది తాలింపు లేకుండానే తినేస్తారు. తాలింపు కోసం కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చిని కచ్చా పచ్చాగా దంచిన చిన్నుల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపుని ఆ పప్పులో యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బావుంటుంది. ట్రై